సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది, రేపు విచారణ అని చెప్తున్నారు. బట్ ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లేర్ చేశాడు ఏకగ్రీవం, 3 భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అనేశాడు. సో ఇట్లా డిక్లేర్ చేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు దాన్ని స్టే చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అట్లా, లేదా ఫైనల్గా చూసుకుందాం ఇది అని చెప్పొచ్చా? ఇంకొకటి, మీనాక్షి నటరాజన్ డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయింది, హైకోర్టుకు కాకుండా. కావచ్చా అంటే ఈ సర్కమ్స్టాన్సెస్లో? సార్ ఒక విషయం చెప్పాలా అంటే, మీరేమనుకోవద్దు, కొన్ని విషయాలు నేను మీతో క్యాండిడ్ గా మాట్లాడాలా. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇష్యూ లోపల ది ఫెయిల్యూర్ ఆఫ్ ది కాంగ్రెస్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది సార్. ఒక నామినేషన్ వేయడము అనేటువంటి ఒక ప్రక్రియ ఫామ్ 22C ఏదైతే ఉందో దాంట్లో పొందుపరచాల్సిన ఇన్ఫర్మేషన్స్ మీద రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ తో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ముందటిలాగా ఆషామాషిగా నామినేషన్ వేసే రోజులు కాదు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీలకి అనుబంధంగా లీగల్ సెల్ పెట్టుకొని నిష్ణాతులైన అడ్వకేట్లను పెట్టుకొని తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్లకు కూడా ఏ రకంగా మీరు నామినేషన్ పేపర్లు నింపాలా, తర్వాత ఓటు ఎట్లా వేయాలా రాజ్యసభ ఎన్నికలలో అని కూడా ట్రైనింగ్ ఇస్తున్న రోజులలో ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ఇంత తప్పిదం చేస్తుందని మనం భావించడానికి వీల్లేదు. తర్వాత సెక్షన్ 80 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, నో ఎలక్షన్ షెల్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఎక్సెప్ట్ బై అన్ ఎలక్షన్ పిటిషన్ ప్రజెంటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్. అంటే ఒకసారి ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ది ఎలక్షన్ ఈస్ కంప్లీటెడ్. సో ఇట్ కెన్ బి క్వశ్చన్ ఓన్లీ బై వే ఆఫ్ ఫైలింగ్ అన్ ఎలక్షన్ పిటిషన్. సో ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎలక్షన్ పిటిషన్ లో ఏం జరుగుతుంది, వీళ్ళకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే సంగతి అటు ఉంచేసేసి ఒక్కసారి రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ రిజెక్ట్ చేస్తే సెక్షన్ 100C కింద ఈ ఎన్నికను మొత్తంగా కూడా కొట్టిపారేయచ్చు. అంటే ఇది వేస్ట్ అని చెప్పి డిక్లేర్ చేసేటువంటి అవకాశాలు మనకుంటాయి అనమాట. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఓన్లీ ది ఎలక్షన్ ట్రైబ్యునల్ కెన్ డూ దట్. ఇప్పుడు సెక్షన్ 100C ఏం చెప్తారు, దట్ ఎనీ నామినేషన్ హ్యాస్ బీన్ ఇంప్రాపర్లీ రిజెక్టెడ్. అయితే అక్కడ వీళ్ళు ఇదంతా బై వే ఆఫ్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయాల్సింది ఉంటది అనమాట. ఎలక్షన్ పిటిషన్ ఉండగా సుప్రీంకోర్టు కాదు కదా, అసలు బ్రహ్మదేవుడు కూడా రేపు మీనాక్షి నటరాజన్ కు ఏ సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశాలు లేవు. సరే, సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 142 కుండా విశేషమైన అధికారాలు ఉండడం వల్ల ఈ కేసును ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసుకొని ఏదైనా ఆర్డర్ ఇస్తే తప్ప ఇతరత్రంగా ఛాన్స్ లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు డైరెక్ట్ సుప్రీంకోర్టుకు పోయినారు, అదే తప్పు. హైకోర్టులో ఛాలెంజ్ చేయాలి. అట్లా కాదు. ఈ మినహాయింపులన్నీ ఇస్తే ఇప్పటికి ఆల్రెడీ న్యాయ వ్యవస్థ చాలా అప్రతిష్ట పాలవుతుంది. ఇప్పుడు రాజకీయాలలో సంబంధించిన వాళ్ళు, రాజకీయాల్లో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద న్యాయవాదులు ఆర్గ్యూ చేసిన కేసులేమో అసలు చాలా ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా వింటున్నారు. తర్వాత రాత్రింబవళ్ళు వింటున్నారు. సామాన్యుడి కేసులనేమో పట్టించుకోవట్లేదు అనే న్యాయ వ్యవస్థ మీద అప్రతిష్ట ఉందో అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా అయితే ఇప్పుడు ఇదే ఈ ఇన్సిడెంట్ వేరే ఎవరికైనా జరిగితే ఏం చేస్తారు, ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాల్సిందే. నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు రాజార ప్రతాప్ అనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ, అసలు ఏ మాత్రం లేవు. వాళ్ళు ఈ రోజు ఎప్పుడైతే రిజల్ట్ అని మేము డిక్లేర్ చేయమని అన్నారో, ఆపమని అన్నారో, రిజల్ట్ డిక్లరేషన్ కనుక ఆపి ఉంటే మనకు ఎంతో కొంత ఆస్పెక్ట్, కొంత నమ్మకం అది ఇది ఉండేది. తర్వాత రెండోది ఏంటంటే, ఈ ఢిల్లీలో ప్రతి కేసులు ఎందుకు వేస్తారు వీళ్ళు అంటే, వాళ్ళకి అభిషేక్ మను సింగ్ ఢిల్లీలో ఉంటాడు సార్, ఆయన ఫుల్ బిజీ, ఆయన కేసులు చేయాలి. మిగతా వాళ్ళ ఆడియోస్ మ్యూట్ చేయండి, మిగతా వాళ్ళ ఆడియోస్ ఆయన అక్కడ ఉంటాడు. ఎవరు మాట్లాడుతారో వాళ్ళు కట్ చేయండి, మళ్ళీ తర్వాత ఫోన్ లో చేసి తీసుకోండి. చెప్పండి. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉంటాడు కాబట్టి ప్రతిదీ ఢిల్లీ నుంచే చేయాలని అనుకుంటాడు. కాబట్టి ఆయన తన సౌలభ్యం కోసం అని చెప్పి ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేసు వేసినాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది మాలాంటి న్యాయవాదులు, రేపు సుప్రీంకోర్టులో ఇదే దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మేము ఇంకా అన్ని కేసులు హైకోర్టు ఎందుకు, మరి డైరెక్ట్ సుప్రీంకోర్టుకే వెళ్ళిపోదాం, ఇక న్యాయం అక్కడే జరుగుతుంది అనే భావన ఉంటే మరి హైకోర్టులకే ఇంకా ఎక్కువ అధికారం ఉంది అని అన్నారు. యాక్చువల్లీ అయితే రిట్ పిటిషన్స్ డిసైడ్ చేయడానికి ఉన్నటువంటి అధికారం ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టుకు, ఆర్టికల్ 226లో హైకోర్టుకు ఉంది. సో హైకోర్టు
అధికారాలే విశేషమైనవి వెన్ కంపేర్ టు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు వివిధ రకాల జ్యూరిడిక్షన్ ఉంటుంది. ఆర్టికల్ 136 కింద స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఇతరత్ర ఉంటాయి. కాబట్టి అట్లా కాదు, మీరు హైకోర్టు నుండే రావాలా, మీరు రైట్ మార్గంలోనే రావాలా అని కొన్ని వందల కేసులలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా చెప్పింది. సరిగా అభిషేక్ మను సింగ్ వాళ్ళు వీళ్ళు రోజు కనపడే వాళ్ళు అడిగేటప్పటికి ఏదో మర్యాదకి ఓకే రేపు వింటాము అని అన్నారు. రేపు వింటాము అని అంటే దాని అర్థం రేపు స్టే ఇస్తామని కాదు సార్. రెండోది, ఇప్పుడు కేసులో మెరిట్స్ ఉన్నాయి. మీరు చెప్పినటువంటి ఉపోద్ఘాతంలో కొద్దిగా నేను డిఫర్ అవుతున్నా, దయచేసి. బీజేపీకి ఆ అవసరం ఉందా లేదా, వాళ్ళు న్యాయంగా పోవాలి, ధర్మంగా పోవాలి, అట్ట పోవాలి, ఇట్ట పోవాలి, ఇవి అట్లా కాదు. ఇవి అణు యుద్ధాలు, డ్రోన్ యుద్ధాలు. మీరు ఎంత ఆదమరిచి ఉంటే అంత ఎక్కువగా మిమ్మల్ని వాడుకుంటారు. అది రాజకీయము, రాజకీయంలాగా ఆడాలా. వీళ్ళేమైనా పెద్ద అహింసావాదులు ఈ కాంగ్రెస్ వాళ్ళు? వీళ్ళు ఇంతకంటే థర్డ్ క్లాస్ వ్యవహారాలు చేసినారా లేదా గతంలో? ఇప్పుడు మాకు అది షేక్స్పియర్ చెప్తాడు, ఆల్ ది పర్ఫ్యూమ్స్ ఆఫ్ అరేబియా విల్ నాట్ స్వీటన్ దై హ్యాండ్స్ అని. అంటే మొత్తం అరేబియాలో దొరికే సుగంధ ద్రవ్యాలు అన్ని తెచ్చి నీ చేతులు కడిగినా నీ రక్తసిక్తమైన హస్తాలు పవిత్రం కావు అంటారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఏదైతే గతంలో చేసిందో, ఎట్లా రాష్ట్రాలను చాలా దిగజార్చిందో, రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టింది, పార్టీలను చిల్చింది, ఇదంతా కలియుగం సార్. ఇప్పుడే పేమెంట్ అవుతుందన్నమాట. ఇప్పుడే పేమెంట్ కి వచ్చేస్తుంది. మీరు ఇది వాస్తవం గ్రహించాలి. ఇప్పుడు ఏ మినహాయింపు ఇవ్వాలా? నేను ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు రాష్ట్ర పిసిసికి ఒక లీగల్ సెల్ ఉంది. దానికి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న అశోక్ గౌడ్ అనే ఆయనే అధ్యక్షుడు. ఇప్పుడు ఈమె ఇక్కడి నుంచి ఆమెను రాజ్యసభకు నామినేషన్ వేయాలని పోయినప్పుడు ఇక్కడ లీగల్ టీమ్ తో అయితే మినిమం డిస్కస్ చేయాలి కదా. చేసి ఇక్కడ వాళ్ళు ఆమెకు కొంత ఎక్విప్మెంట్ ఇవ్వాలి కదా, గీ సామాన్లు ఉంటాయని. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక నోడల్ ఏజెన్సీ ఉంది కదా, నా మీద ఏమైనా కేసులు పెండింగ్ లో ఉన్నాయా, ఏ కేసుల్లోనైనా నేను అక్యూజ్డా, నాకైతే ఏ కేసుల్లో సమన్స్ రాలేదు, కొన్ని కేసులు నాకు తెలియకుండా కూడా ప్రజాప్రతినిధుల మీద ఫైల్ అవుతాయి. కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసమని ఒక మెథడాలజీ డెవలప్ చేసినారు. దాని ప్రకారంగా ఆ అడ్వైస్ తీసుకోవాలి కదా. సపోజ్ ఇది అసలు యాక్చువల్లీ ఇది కేసే కాదు. To be frank, it is only a private complaint. Only summons have been issued in a criminal complaint. This is not taken cognizance. No effort has been done. It is not a criminal case. I agree. Wholehearted గా ఆమెకు న్యాయం జరగాలి. ఆమెకు అన్యాయం జరిగింది అన్న దాంట్లో డౌట్ లేదు. కానీ నెగ్లిజెన్స్ ఆఫ్ దీనివల్ల ఒక 140 సంవత్సరాలు అంత పెద్ద నిష్ణాతులు, పండితులు అని అనుకునే వాళ్ళు ఇంత ఎలిమెంటరీ చేస్తారా? అంతమంది ఎమ్మెల్యేలను స్పెషల్ ఫ్లైట్ లోపల వేరే రాష్ట్రానికి తీసుకుపోయి కాపాడుకొని మేము ఖచ్చితంగా కేసు ఉన్నట్టు తెలియాలి కదా, కేసు ఉన్నట్టు ఎవరికైనా ఐడియా ఉండాలి కదా అంటున్నా. మీనాక్షి నటరాజన్ కాకుండా వేరే వాళ్ళకి ఐడియా ఉండే, అభిషేక్ మను సింగ్ లీగల్ వాళ్ళకు మనం ఎందుకు బెనిఫిషియల్ గా మీనాక్షి నటరాజన్ కు తెలియదు అని మీరు ఎట్లా ఆర్గ్యూ చేయగలరు? అంటే కావాలని దాచిందంటారా? కాదు, ఆమెకు తెలియకపోయి మర్చిపోయి ఉంటది, పట్టించుకోకపోయి ఉంటది. ఆమెకు ఎన్నో యావిగేషన్స్ ఉన్నాయి. ఈ కేసు పెడితే ఉరిశిక్ష పడదు కదా, దీన్ని డిక్లేర్ చేస్తే ఉరిశిక్ష ఏం పడదు. మరి ఇప్పుడు ఉరిశిక్ష పడే కేసుల్లో ఉన్న వాళ్ళు అని చెప్తారా? ఇదేమో రేపు కాదు, మర్డర్ కాదు, ఇది కాదు, కిడ్నాప్ కాదు. దయచేసి ఒక విషయం చెప్పునా, మనము చెట్టు కింద కూర్చొని చెప్పిన న్యాయంలాగా ఇట్లాంటి విషయాలు మనం మాట్లాడకూడదు సార్. సునిశ్చితమైనటువంటి ఈ అంశాల మీద సుప్రీంకోర్టు కొన్ని వందల వేల జడ్జ్మెంట్లు ఇచ్చింది. ఇది ఈ రోజుదే నిన్నటిది కాదు. ఎంతో మంది యొక్క నామినేషన్స్ మీద, రిజెక్షన్ మీద కేసులు జరిగినాయి. నేను చెప్తున్నాను, నా వ్యక్తిగతమైన అనుభవం చెప్తున్నాను కదా. రాజారాం ప్రతాప్ అనే అతని నామినేషన్ ని రాంగ్ వేలో రిజెక్ట్ చేసినారు, ఎమ్మెల్యే రాజయ్యకు ప్రాధాన్యత ఇచ్చినారు అనేటువంటి కేసుని నేనే హైకోర్టులో డీల్ చేసిన. రాజయ్య తరఫున నేనే అపియర్ అయిన అప్పటి స్పెషల్ గవర్నమెంట్ పీడర్ గా. ఇట్ వాజ్ ఇంట్రెస్టెడ్ టు మీ యాజ్ ఎ కేస్. ఐ హావ్ ఓన్లీ కండక్టెడ్ ది ఎలక్షన్ ట్రయల్ బిఫోర్ ది హైకోర్ట్ హియర్, జస్టిస్ ఎంఎస్ రామచంద్ర దగ్గర. దీంట్లో వీ హ్యావ్ గాన్ ఇన్ టు వేరియస్ పోర్టెంట్స్ ఆఫ్ ద ఇష్యూ. అయితే విషయం ఏంటి అంటే, మీనాక్షి నటరాజన్ ను ఒక అంటే ఏది దిక్కులేని దానిగా రాష్ట్ర పిసిసి అధ్యక్ష వదిలెట్టింది. దరిద్రం పోయింది మనకు, ఈమెకి రాజ్యసభ టికెట్ వస్తే అన్న ఫీలింగ్ లో చూసినారు తప్ప, మరి ఈమె లాంటి వ్యక్తి ఇంత గాంధేయవాది, ఇంత పిసిసి కాదు కదా, మధ్యప్రదేశ్ లో నామినేషన్ వేసింది కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడి పిసిసి బాధ్యత తీసుకోవాలా? ఎందుకు? ఆమె ఇక్కడి నుంచి పోయింది కదా, హైదరాబాద్ నుంచి పోయింది కదా. ప్రసాద్ గారు చెప్పాలనుకుంటారు. ప్రసాద్ గారు చెప్పండి సార్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక్క నిమిషం దయచేసి. ఇప్పుడు మనము న్యాయ సూత్రాలను, ధర్మాన్ని, ఏ జడ్జిమెంట్స్ అయితే ఉన్నాయో మీనాక్షి నటరాజన్ కు మినహాయింపు ఇవ్వరు సార్.
మీరు అంటున్నారు కదా ఏదో న్యాయం ధర్మం అని, మరి నీలం సంజీవ్ రెడ్డిని ఎట్లా ఓలగొట్టినారు సార్ అంతరాత్మ ప్రబోధం అనేటువంటి ఒక అంశం మీద? అదే పార్టీ నిలబట్టి అదే పార్టీ ఓడగొట్టలే అంటే నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష అంతే. కాంగ్రెస్ చేసిన తప్పులు, కాంగ్రెస్ చేసిన అరాచకాలు మొదలు పెడితే దానికి ఏమంటారు, దానికి అంతం లేదు. అదే కానీ భారతీయ జనతా పార్టీ విత్ డిఫరెన్స్ కదా సార్. మీకు పార్టీ కాంగ్రెస్ లో ఓడించి మరి ఎందుకు 3 సార్లు ఓడించారు? పార్టీ విత్ డిఫరెన్స్ అనే కదా. నిన్న మీరు చెప్పారు నువ్వు కాంగ్రెస్ సమానం అయితే బీజేపీ ఎందుకు మరిగా? సార్ మీరు ఒక విషయం చెప్పాలి సార్, కాలగమనంలో ప్రతిదీ కరప్ట్ అవుతుంది సార్. టైం స్పాయిల్స్ టైం ఆల్సో రిజువనేట్స్ అని ఫిలాసఫీలో చెప్తారు. ఇప్పుడు ఒక విత్తనం పెట్టినాం సార్, అది మొలకెత్తి చెట్టు అయ్యే వరకు అది పెరగడానికి సమయం ఎట్లయితే సహకరిస్తుందో, అది చెట్టు అయినాక పడిపోవడానికి కూడా సమయం అట్టనే హార్ష్ గా పోతుంది.